నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని లాక్ చేశారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండటంతో అభిమానుల్లో సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ని జూన్ 10, 2024న విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో కమల్ హాసన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, బుజ్జి గ్లిమ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలి బుజ్జి భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సిరీస్ కేవలం 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. దీంతో మూవీ ఎలా ఉండబోతుంది, ఇంకా అందులో ప్రభాస్ పాత్ర ఎలా, బుజ్జి రోబో పాత్ర ఎలా ఉంటుందో చూపించారు. కల్కి మూవీని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ బాగా పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. కల్కి సినిమా ట్రైలర్ ను జూన్ 10న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ మూవీపై పోస్ట్ ను షేర్ చేశారు. కొత్త ప్రపంచం ఎదురు చూస్తుందని కల్కి పోస్టర్ ను షేర్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ప్రభాస్ ఎలాంటి డైలాగ్స్ తో అదరగొడతారని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా విడుదలైన బుజ్జి గ్లిమ్స్ యానిమేషన్ సిరీస్ చూస్తుంటే కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర మరి అంత సీరియస్ గా ఉండదేమో అని అనిపిస్తుంది. అంతకు ముందు వచ్చిన సలార్ మూవీలో ప్రభాస్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. డైలాగ్స్ కూడా పెద్దగా చెప్పకుండా ఫుల్ యాక్షన్ తోనే అదరగొట్టేస్తుంటారు డార్లింగ్. కానీ ఈ మూవీలో అలా కాదని యాక్షన్ తో పాటు ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో కూడా బాగా ఆకట్టుకోబోతున్నారని అర్థమవుతుంది. ఇక కల్కి మూవీలో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక బుజ్జి అనే రోబోకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఈ సినిమా అమెరికాలో భారీ లెవెల్లో రిలీజ్ కానుంది. అక్కడ ఎక్కువ ఐమాక్స్ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కెనడాలో హిందీ వర్షన్, యుఎస్ఏలో తెలుగు వర్షన్ ఈ రెండు కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 80 కోట్లతో యష్ KGF 2 అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన మూవీగా రికార్డుని క్రియేట్ చేసింది. 59 కోట్లతో త్రిబుల్ ఆర్ సెకండ్ ప్లేస్ లో నిలవగా ప్రభాస్ అలర్ 49 కోట్లతో 3వ స్థానంలో ఉంది. KGF 2 రికార్డును కల్కి అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్ కి ఇంకో 20 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం కూడా కల్కి కలిసి వచ్చే అంశం కాబోతుందని తెలియజేస్తారు. కల్కి 2898 ADలో విలక్షణ నటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. కల్కి కోసం కమల్ హాసన్ కెరీర్ లో ఫస్ట్ టైం విలన్ గా మారారు. ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించబోతున్నారు. ప్రభాస్ కు జోడీగా దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్నారు. కల్కి మూవీతోనే దీపికా పడుకునే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండగా అశ్వత్థామగా అమితాబ్, ఖాళీగా కమల్ హాసన్ గా నటిస్తున్నారు. కల్కి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.